సామ్రాట్ విశ్వరక్షకుడి అవతారం ఎపిసోడ్ 3 అసురలోక ద్వారం తెరుచుకున్న రోజు. ఆ రాత్రి ఆశ్రమం నిశ్శబ్దంగా లేదు. మౌనం కూడా భయంతో శ్వాస తీసుకుంటున్నట్టు అనిపించింది. ఆకాశంలో రక్తవర్ణ మేఘాలు కమ్ముకున్నాయి. చంద్రుడు మసకబారిపోయాడు. దివ్య గురువు కళ్ళు మూసుకొని సమయం వచ్చింది అని మెల్లగా అన్నాడు. భూమి మధ్యలో ఒక నలుపు చీలిక ఏర్పడింది. ఆ చీలిక నుండి అగ్ని, పొగ, గర్జన బయటికి వచ్చాయి. అది అసురలోక ద్వారం. వేల ఏళ్లుగా మూసివున్న ద్వారం ఇప్పుడు తిరిగి తెరుచుకుంది. సమ్రాట్ ముందుకు అడుగు వేశాడు. కాని భయపడలేదు. ఆ క్షణంలోనే సమ్రాట్ శరీరంలో ఉన్న దివ్యముద్ర మెల్లగా మెరిసింది. అది పూర్తిగా మేల్కోలేదు, కాని హెచ్చరించింది. సమ్రాట్, ఇది నీ మొదటి యుద్ధం. గెలుపు అవసరం లేదు, నిలబడగలగడమే ముఖ్యం అని దివ్య గురువు అన్నాడు. ఆ మాట విని సమ్రాట్ తల ఊపాడు. అసురలోకం లోపలికి అడుగు పెట్టిన క్షణంలో గాలి విషపూరితంగా మారింది. ఆకాశం మండిపోతుంది. భూమి ఎర్రగా కనిపిస్తుంది. అక్కడి జీవులు మనుషుల్లా లేరు. కళ్ళు అగ్నిలా మెరుస్తున్నాయి. నవ్వులు భయంకరంగా ఉన్నాయి. మెల్లగా ఒక మహాసురయోధుడు ముందుకు వచ్చాడు. అతని పేరు క్రూరాక్ష. ఇదేనా భూమి ఆశ అని క్రూరాక్ష గర్జించాడు. సమ్రాట్ మాట్లాడలేదు. అతని స్టైల్ అదే. అక్కడ నిశ్శబ్దం తాండవించింది. క్రూరాక్ష గదను ఎత్తి సమ్రాట్ వైపు విసిరాడు. పర్వతాన్ని చీల్చగల శక్తి ఉంది దానికి. సమయం నెమ్మదిగా కదిలింది. సమ్రాట్ పాదం ముందుకు జారిపి శరీరం తిప్పాడు. దెబ్బ గాలిలో కలిసిపోయింది. అతని కళ్లలో వెలుగు మెరిసింది. ఒక్క అడుగు వేశాడు. భూమి చీలింది. సమ్రాట్ చేతిని నేలపై ఉంచాడు. భూమి నుంచే శక్తి పైకి లేచి క్రూరాక్షను వెనక్కి విసిరింది. అసురులు ఆశ్చర్యపోయారు. ఇది ఖడ్గం కాదు, ఇది మంత్రం కూడా కాదు, ఇది అధికారము. క్రూరాక్ష గర్జించి మళ్లీ దాడి చేశాడు. ఈసారి సమ్రాట్ వెనక్కి తగ్గలేదు. అతని శరీరం చుట్టూ వెలుగు వలయం ఏర్పడింది. అది పూర్తిస్థాయి శక్తి కాదు, కాని ఒక్క దెబ్బకు క్రూరాక్ష మోకాళ్లపై కూలిపోయాడు. సమ్రాట్ అతన్ని చంపలేదు. ఇది యుద్ధం కాదు, ఇది సందేశం అని క్రూరాక్ష మెల్లగా అన్నాడు. అసురలోకం కంపించింది. ఆకాశం గర్జించింది. దూరంలో ఒక మరింత భయంకరమైన శక్తి ఈ దృశ్యాన్ని గమనించింది. అసురరాజు పెదవులపై చిరునవ్వు మెరిసింది. అయితే విశ్వం ఆసక్తికరంగా మారబోతోంది అని సమ్రాట్ వెనక్కి తిరిగాడు. ద్వారం మూసుకుంది. దివ్య గురువు కళ్ళు మూసుకుని, నువ్వు నిలబడ్డావు కాని ఇప్పుడు నువ్వు లక్ష్యంగా మారావు అని అన్నాడు. సమ్రాట్ ఆకాశం వైపు చూశాడు. అతని గమ్యం ఇప్పుడే స్పష్టమైంది. అతని గమ్యం అసురులు కాదు, విశ్వమే. అసుర లోకంలోని రాజసభ. ఈ లోకాలన్నింటిలోకి భయంకరమైనది. అగ్నితో నిర్మించిన స్తంభాలు, రక్తవర్ణ నేల, వేల అసురుల శ్వాసలతో కంపించే గాలి. ఆ సింహాసనంపై ఒక మహాఛాయ కూర్చుంది. అతను అసురరాజు కాలనేమి. అతని కళ్ళు కాలాన్ని కూడా భయపెట్టేంత లోతుగా ఉన్నాయి. అతని స్వరం లోకాలను చీల్చే శక్తి కలిగినది. క్రూరాక్ష మోకాళ్లపై నిలబడి తల వంచాడు. భూమి నుండి వచ్చిన ఒక బాలుడు, మహారాజా అని అతను గుసగుసలాడాడు. కాలనేమి వికృతంగా నవ్వాడు. అది ఆనందం కాదు, అది వేట మొదలయ్యే ముందు వచ్చే నిశ్శబ్దం. బాలుడా అని అతను అన్నాడు. అయితే ఆ బాలుడు మన అంతానికి సంకేతం. అసుర సభ నిశ్శబ్దమైంది. కాలనేమి లేచాడు. సమ్రాట్ అనే పేరు ఇప్పటినుంచి అసురలోక శత్రువు. ఆ క్షణమే వేట ప్రకటించబడింది. వేల మంది అసురయోధులు భూమి వైపు బయలుదేరారు. అదే సమయంలో భూమిపై అసహజ ఘటనలు మొదలయ్యాయి. నదులు దారి మార్చాయి. పర్వతాలు పగిలాయి. ఆకాశం ఎర్రగా మారింది. మనుషులు భయపడ్డారు. సమ్రాట్ ఒక కొండ అంచున నిలబడ్డాడు. అతని వెనుక దివ్య గురువు నిలబడి, నీవు ఇంకా పూర్తి శక్తితో లేవు అని అన్నాడు. కాని గురువుగారు, ప్రజలు ఇప్పుడే రక్షణ కోరుతున్నారు అని సమ్రాట్ కళ్ళు మూసుకున్నాడు. శ్వాస నెమ్మదిగా మారింది. హృదయం దృఢంగా కొట్టుకుంది. నేను దాక్కోను, వాళ్లు నన్ను కోరుకుంటే నేనే ముందుకు వెళ్తాను అని అన్నాడు సామ్రాట్. ఎటువంటి భయం లేదు. ఆకాశం చీలింది. మొదటి అసుర దళం భూమిపైకి దిగింది. ఆ దెబ్బకు గ్రామాలు కాలిపోతున్నాయి. మనుషులు అరుస్తున్నారు. సమ్రాట్ నడిచాడు. ప్రతి అడుగుతో భూమి స్థిరపడింది. ఒక అసురుడు దాడి చేశాడు. సమ్రాట్ తిరిగి చేతి వెనుక భాగంతో ఒక్క దెబ్బ కొట్టాడు. అసురుడు గాల్లోకి ఎగిరిపోయాడు. ఇది యుద్ధం కాదు, రక్షణ. సామ్రాట్ ముందుకు సాగుతూ ప్రజలను వెనక్కి పంపించాడు. అతని చుట్టూ వెలుగు వలయం ఏర్పడింది. అది గోడ కాదు, ఆశ. అసురులు వెనక్కి తగ్గారు. కాని దూరంలో మరింత భయంకరమైన శక్తులు దిగుతున్నాయి. దివ్య గురువు కళ్ళు మూసుకుని, కాలనేమి ఇప్పుడే ఆగడు అని అన్నాడు. సమ్రాట్ ఆకాశం వైపు చూసి, అయితే నేను కూడా ఆగను అన్నాడు. ఆ క్షణంలోనే
అతని దివ్యముద్ర మొదటిసారి పూర్తిగా మెరిసింది. కాని అది పూర్తి మేల్కొలుపు కాదు. అది యుద్ధానికి ఇచ్చిన హెచ్చరిక. దూరంగా దేవలోకం స్పందించి విశ్వం గమనించింది. సమ్రాట్ ప్రయాణం ఇప్పుడు భూమితో పరిమితం కాదు. విశ్వరక్షకుడి దారి మెల్లగా తెరుచుకుంటోంది.